కొత్తగూడెం జిల్లా మాదారంలో కోతుల బెడద తీర్చేవారికి తమ ఓటు అంటూ గ్రామస్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గత 6 ఏళ్ల నుంచి కోతుల బెడద తీవ్రంగా ఉందని, పొలాల్లోకి వచ్చి పంటలు నాశనం చేయడమే కాక ఇళ్లలోకి వచ్చి హంగామా సృష్టిస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ కోతుల బెడదను ఎవరైతే తీరుస్తారో వారిని సర్పంచ్గా గెలిపించుకుందామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓకే. ఈ ప్రాంతాల్లో ఈ మాదారం గ్రామ పంచాయతీలో 2-3 సంవత్సరాల నుండి కోతులు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఇళ్లలో జొరబడి ఇంట్లో వస్తువులు తీసుకెళ్లటం, అట్లాగే బయట నిలబడి ఉంటే వ్యక్తుల్ని కలవటం, ఊళ్ళో పంటలు కూడా నాశనం చేస్తూ ఉన్నాయి. కూరగాయల పంటలు, పండ్లకు సంబంధించిన ఏదైనా పంటలు వేసుకుందామంటే వేసుకునే పరిస్థితి లేదు. కేవలం వరి పంటకు మాత్రమే వేయవలసి వస్తూ ఉంది. మిగతా పంటలు పండిద్దామంటే కోతులు బెడదకు భయపడి పంటలు పండించలేని పరిస్థితి రైతులు ఎదుర్కొంటా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కోతుల్ని అరికట్టాలి. స్కూల్ పిల్లలు కూడా ఇళ్ళకి స్కూల్ వదిలిపెట్టాక వెళ్ళేటప్పుడు కూడా దారిలో కోతులు ఉండటం వల్ల పిల్లలు ఇంటికి వెళ్ళే పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఈ రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో సర్పంచ్గా, వాళ్ళు ఈ కోతుల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఈ కోతుల్ని అరికడతారో వారికే సర్పంచ్గా ఎన్నుకుందామని ఊరందరూ కూడా గ్రామస్తులు అంటా ఉన్నారు. కోతులు అరికట్టిన వాళ్ళకే ఓటు వేద్దామని ఈ గ్రామ పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.